ఒకటి పెద్దన్న, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ కూడా కరెక్టేనా అంటే నీ మనస్సాక్షి నువ్వు అడుగు. ఇన్ని లక్షల మంది ఇన్ని వేల సబ్స్క్రైబర్స్ నీ కింద ఉన్నారంటే మాత్రం నువ్వు కరెక్ట్గా మాట్లాడినావు లేదని నీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకో. ఆపై నీ ఇష్టం. గైస్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ ఛానల్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఏమన్నా సస్పెండ్ చేస్తారా లేదా ఏదైనా స్ట్రైక్లు ఇస్తారా, కాపీరైట్ స్ట్రైక్లు ఇస్తారా కూడా నాకు తెలియదు. సేఫర్ సైడ్కి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చింటాం, ఒక ఛానల్ సెకండరీ ఛానల్ లింకు, దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా ఈ ఛానల్ ఏదైనా అయితే అప్డేట్ మాత్రం మీకు అక్కడి నుంచి తెలుస్తుంది. అండ్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ కూడా లింక్ ఇచ్చింటాను, దాంతో జాయిన్ అవ్వండి. డిస్కషన్ గ్రూప్ అయితే టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ గ్రూప్ కాదు. సో ఏదైనా ఈ ఛానల్కి ఏమైనా అయ్యింది, సస్పెండ్ అయ్యింది లేదా ఏమైనా బ్లాక్ అయిపోయింది, కంప్లీట్గా పోయిందంటే కూడా మీకు ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే నాకు ఒక సెకండరీ సోర్స్ ఉంటుంది, అందుకే చెప్తున్నా. లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, సెకండరీ ఛానల్ లింక్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఈరోజు నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా కొంచెం పీస్గా, కొంచెం శ్రద్ధగా వినండి, క్లియర్గా వినండి, చివరి వరకు కూడా వీడియో చూడండి. ఎప్పుడు కూడా నేను లాస్ట్ వరకు వీడియో చూడమని ఎప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు, కానీ లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ క్రియేటర్స్ చూస్తుంటే కూడా మీరు కూడా లాస్ట్ వరకు ఖచ్చితంగా వీడియో చూడాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ మోటో కేసెస్ అనేది మనం ఒక వీడియో చేసాం, డోంట్ బై మోటో అని చెప్పేసి. దాంతో ఏం చెప్పిందంటే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ బాగాలేదు, అప్డేట్ సెషన్లో చాలా స్లో ఉంది, అండ్ ఇంకోటి ఏమంటే మదర్ బోర్డ్ డెడ్ అయిపోతాను చాలా మోటో EG50 సిరీస్లో అని చెప్పేసి. ఇలా మల్టిపుల్ రీజన్స్, అంటే ఆ ఫోన్లు కొన్న తర్వాత బ్లోటర్ ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పేసి, యుఐలో బగ్స్ కానీ ల్యాగ్స్ కానీ కెమెరా యుఐ ల్యాగ్స్ కానీ ఏం ఫిక్స్ చేయడం లేదని చెప్పేసి. అండ్ ఆ వీడియోలో కూడా నేను డిస్క్లైమర్ చెప్పాను, ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు. మీరు కనుక ఫోన్ ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తుంటే లేదా ఎక్కువ మల్టీటాస్కింగ్ కానీ ఇలాంటివి చేస్తుంటే మాత్రమే మీకు ఇవన్నీ వర్తిస్తుందని కూడా చెప్పాను అనమాట. ఆ వీడియోని మోటో వాళ్ళు బెంగళూరులో కోర్టులో కేసు ఫైల్ చేసి, డిఫమేషన్ కేసు ఫైల్ చేసి ఆ వీడియోని టేక్ డౌన్ చేశారు ఇండియాలో. దాని గురించి నా బాధ చెప్పుకుంటే నేను వీడియో చేశాను అనమాట. ఏంటంటే ఇలా ప్రాబ్లం అయింది, నాకు నా వీడియో రిమూవ్ చేసేస్తారు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగైనెస్ట్ అని చెప్పేసి చాలా మంది క్రియేటర్స్ కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఇది తప్పు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగైనెస్ట్ అని చెప్పేసి చాలా మంది క్రియేటర్స్ కూడా దీని మీద వీడియో చేశారు అనమాట. వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నా. గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏ వీడియో అయితే బ్లాక్ అయిందో దాని ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. మీరు కనుక అబ్రాడ్లో ఉంటే ఈ వీడియోని చూడొచ్చు, ఎక్సెప్ట్ ఇండియన్స్. ఓకేనా, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఆ వీడియోలో మీకు ఏదైనా ఒక సింగిల్ పాయింట్ తప్పు అనిపించినా కూడా కమెంట్ చేయండి. సో ఇది బ్యాక్ అండ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో ఏం చేసిందంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి ఆ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ఆ వీడియోస్ అన్నిటిని బ్లాక్ చేయించింది అనమాట, కోర్టులో కేసు ఫైల్ చేసి. ఎలా అంటే డోంట్ బై ఎవరు పెట్టినా, రెల్స్ ఎక్స్ప్లోడ్ అని కానీ, బ్లాస్ట్ అని కానీ ఇలాంటి కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసి పెట్టారనమాట. దాంతో నువ్వు పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా వాళ్ళకి పని లేదు, ప్రతి ఒక్క వీడియో కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. ఈ టైటిల్తో ఏ అయితే వీడియోస్ ఉన్నాయో అది రివ్యూ కానీ ఏది ఉన్నా కూడా సరే ఆ వీడియోస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయింది. ఓకేనా, ఇది తప్పు అని చెప్పేసి నేను వీడియో పెట్టాను. దానికి మన తెలుగులోనే మన పెద్ద క్రియేటర్ అయినా సో దాన్ని అపోజ్ చేస్తూ బ్రాండ్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడినాడు. బ్రాండ్ చేసింది కరెక్టే అనే విధంగా, బ్రాండ్ తప్పని చెప్పాడు. కానీ బై ఎండ్ ఆఫ్ ద వీడియోకి మీరు కంక్లూజన్ చూస్తే బ్రాండ్ చేసింది కరెక్టే, క్రియేటర్స్ తప్పు అనే విధంగా ఆ వీడియో ఉంటుంది. సో ఈరోజు ఆయన చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా రిప్లై ఇస్తాను. నేను 9 క్వశ్చన్లు నేను అడుగుతాను, మీరు నాకు రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు, నీ మనస్సాక్షిని నువ్వు అడుగు, నువ్వు చేసింది కరెక్టా అని చెప్పేసి నీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ పెద్దన్న ఏమన్నాడంటే అసలు ఇది కేసే కాదు అంటున్నాడు. అసలు కేసు కాకుండా గాలి నుంచి ఊడ్చి పడిపోయిందా 360 క్రియేటర్ల పైన? మనకు క్లియర్గా నా మెయిల్లో చూడండి, ఇక్కడ వీడియో డ్యూ టు కోర్ట్ ఆర్డర్ మీ వీడియో బ్లాక్ చేసామని చెప్పేసి క్లియర్గా ఉంది. మీరే చూడండి కావాలంటే, నేను తప్పు చెప్పడం లేదు. అండ్ 360 క్రియేటర్ల పైన హైకోర్టులో బెంగళూరు కోర్టులో సివిల్ కోర్టులో మనకి డిఫమేషన్ కేసు వేసినట్టు క్లియర్ తెలుస్తుంది కదా. దాని ఎట్లా కేసు కాదని నువ్వు అంటావు అంటే ఇంటికి నోటీస్ వస్తే మాత్రమే, ఇంటికి సమన్స్ వస్తే మాత్రమే ఇది కేసా? అసలు ఇది కేసు వేయకుండా ఎట్లా బ్లాక్ అయిపోయింది? గాలి నుంచి బ్లాక్ అయిపోయిందా? సో ఇది కేసు కాదు అని చెప్పడం మాత్రం బ్లెండర్ మిస్టేక్. అలా చెప్పడం కరెక్ట్ కాదనేదే నా ఒపీనియన్. నెక్స్ట్ ద ఏజెన్సీ కవరప్. అసలు ఇది మోటో చేసింది కాదు, ఒక ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి డోంట్ బై కానీ, బ్లాస్ట్ కానీ, ఎక్స్ప్లోడ్ అని చెప్పి ఇలా మల్టిపుల్ ఫిల్టర్ కీవర్డ్స్ యూజ్ చేసి బ్లాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఒక మల్టీనేషనల్ బ్రాండ్ 360 క్రియేటర్ల పైన నువ్వు కేసు వేస్తున్నప్పుడు మినిమం కామన్ సెన్స్తో చెక్ చేయవా? నువ్వు మాన్యువల్గా రివ్యూ చేయరా మీరు? అసలు వీడియో డైరెక్ట్గా బ్లాక్, మాకు ఆప్షన్ కూడా లేదు దాన్ని అప్పీల్ చేసుకోవడానికి. అప్పీల్ చేసుకోవాలంటే నేను కోర్టుకి వెళ్ళి నేను ఒక లాయర్ని పెట్టి నేను వాదించుకోవాలి నేను చేసింది కరెక్ట్ అని చెప్పి. అది పరిస్థితి. ఆ ఒక్క వీడియో కోసం నేను వాదించుకోవాలన్నమాట. అసలు నువ్వు ఎలా చెప్తావు ఏజెన్సీ మాత్రం చేసిందని చెప్పేసి? నాకు ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే నువ్వే చెప్పాలి, ఏజెన్సీ దగ్గర చేయించింది మోటో, ఇది తప్పు, ఇది మోటో చేసింది తప్పు అని చెప్పేసి. మోటో తప్పు చేయలేదు, ఏజెన్సీ వాళ్ళు తప్పు చేశారంటే నువ్వు చెప్పకుండా ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఏజెన్సీ వాళ్ళు వచ్చి మోటోకి చెప్పకుండానే కోర్టులో కేసు ఫైల్ చేస్తారా?
అది ఎలా చెప్తాం ఏజెన్సీ వాళ్ళు చేసి తప్పు చేశారని చెప్పేసి? ఖచ్చితంగా ఇది మోటోకి తెలిసి జరిగింది, మోటోకి తెలియకుండా జరగలేదు. ఓకేనా? దాన్ని అపోలైజ్ చేశారు వాళ్ళు పబ్లిక్గా, లేదని నేను చెప్పడంలే. బట్ ఇంకా ఆవిడ వీడియో ఎందుకు పబ్లిక్ అవ్వలేదు? నా వీడియో అపోలైజ్ చేశారు కదా, ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక నియర్లీ 10 days అవుతుంది అనుకుంటా అది కేసు ఫైల్ అయ్యి. అండ్ వీళ్ళు అపోలైజ్ చేసి కూడా నియర్లీ 5 to 6 days అవుతుంది. ఇంకా కూడా ఆ వీడియో పబ్లిక్ అవ్వలేదన్నమాట. అపోలైజ్ చేసే టైం ఉంది కానీ వీడియో పబ్లిక్ చేయడానికి మీకు టైం లేదు కదా. సో దీన్ని క్వశ్చన్ చేయలేం మన పెద్దన్న. క్వశ్చన్ చేయకుండా బ్రాండ్ని డిఫెండ్ చేస్తా, ఇది బ్రాండ్ చేసిన తప్పు కాదు, ఏజెన్సీ చేసిన తప్పు అని చెప్పేసి బ్రాండ్ డిఫెండ్ చేస్తున్నాడు. సో ఇది ఎలా అని నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్, డోంట్ బై ఏ నెగిటివ్ క్లిక్ బైట్స్ పెడతారు కావాల్సిందానికే, వీళ్ళు హీరోలు అయిపోవాలని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఫోన్ బాగున్నప్పుడు మస్ట్ బై అని ఎంత గట్టిగా చెప్తామో, ఫోన్ బాగాలేనప్పుడు డోంట్ బై అనేది కూడా అంత గట్టిగా చెప్తా, దానికైనా గట్టిగా చెప్తా నేను. ఎందుకంటే ఫోన్ బాగున్నప్పుడు కొనేదానికైనా ఫోన్ బాగాలేనప్పుడు కొంటే దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి నా వీడియోలో ఏదైనా సరే నేను డోంట్ బై అని చెప్పి లోపల కొనమని చెప్పి ఏ ఒక్క వీడియో కూడా ఉండదు. మీరు కావాలి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ బైట్ అంటే ఏం తెలిసిన, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది, దాన్ని క్లిక్ బైట్ అంటాం. బట్ నా వీడియోలో మస్ట్ బై అని అంటే లోపల కొనమని చెప్పింటా, డోంట్ బై అంటే లోపల కొనదని చెప్పింటా. దీన్ని క్లిక్ బైట్ అంటారు, ట్రాన్స్పరెన్సీ అంటారు. ఫస్ట్ దాన్ని తెలుసుకోండి. అంటే జనరలైజ్ చేసి మాట్లాడడం చేస్తారు కొంతమంది క్రియేటర్స్, నేను లేదని చెప్పలే. నువ్వు అందరినీ జనరలైజ్ చేసి ఎలా మాట్లాడతావు క్లిక్ బైట్ అని చెప్పేసి? నేను ఎప్పుడైనా అలా పెట్టానా? నీకు అసలు ఏ హక్కే లేదు ఇలా మాట్లాడడానికి, జనరలైజ్ చేసి మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పు. ఫోన్ బాగున్నప్పుడు మస్ట్ బై ఎలా చెప్తామో, బాగాలేనప్పుడు డోంట్ బై చెప్పడానికి ఎటువంటి హెసిటేట్ అవ్వకూడదు, ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ 360 క్రియేటర్లు తప్పు చేశారని చెప్తున్నావు. అసలు ఎలా జనరలైజ్ చేసి మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే 360 క్రియేటర్ల వీడియోలు నువ్వు చూసావా? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆ వీడియోలు నువ్వు చూసావా? అలా ఎలా జనరలైజ్ చేసి మాట్లాడతావు? నా వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పక్క పెట్టేస్తే నా వీడియో నువ్వు చూసావా? చూడకుండా ఎలా చెప్తావు? 360 క్రియేటర్లు తప్పు చేస్తారని నువ్వు ఎలా చెప్తావు? నా వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఎటువంటి బ్లాస్టింగ్ కానీ ఎటువంటి ఎక్స్ప్లోడ్ అవ్వడం కానీ ఎటువంటిది లేదు. బట్ నా వీడియో బ్లాక్ అయింది. తప్పు చేశారు కాబట్టి కోర్టు ఆర్డర్ వచ్చిందంట. అది ఎలా చెప్తావు? తప్పు చేస్తేనే కోర్టు ఆర్డర్ వస్తుంది ఎలా చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 360 క్రియేటర్ని జనరలైజ్ చేసి మాట్లాడడానికి నీకు ఎటువంటి హక్కు కూడా లేదని నా ఒపీనియన్. నెక్స్ట్, కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి తప్పే అంట. కోర్టు ఆర్డర్ రిక్వెస్ట్ తప్పు అంట. మీరు కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరు తప్పు చేశారని చెప్పేసి చెప్తున్నారు. అది అలాగే జనరలైజ్ చేసి మాట్లాడతావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకో. మీరు ఒక ఇల్లు కడుతున్నారు, మీ ఇంటి పక్కన కాంపౌండ్ మీరు పెట్టారనమాట. దాన్ని వేరే వాళ్ళు సపోజ్ చేసి కోర్టులో కేసేస్తారంటే మీరు కాంపౌండ్ కట్టకుండా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఎందుకు? అదొక టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిది ఏమని తేలి, దాని తర్వాత మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని దాని అర్థం. అది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ బ్రాండ్ విషయంలో కూడా బ్రాండ్ కోర్టుకి వెళ్ళి మాట్లాడిన తర్వాత నాకు ఇలా డ్యామేజ్ అవుతుంది, ఫస్ట్ దీన్ని ఆపండి, మళ్ళీ డిస్కస్ చేస్తామని చెప్పిన తర్వాతనే ఇది ఒక టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రమే. ఇది కంప్లీట్గా కేసు సాల్వ్ అయిపోలేదు, ఇంకా కోర్టులో కేసు అలానే ఉంది, ఇంకా వాయిదాలు జరుగుతుంది దీనిపైన, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాని అర్థము, ఇప్పుడు కోర్టులో కేసు వేసేసారు, వీడియో బ్లాక్ అయిపోయింది కాబట్టి క్రియేటర్స్ తప్పు చేశారని కానీ బ్రాండ్ న్యాయంగా ఉందని కానీ దీని అర్థం కాదు. దీన్ని మీరు తెలుసుకోవాలి. ఒక పెద్ద క్రియేటర్, నువ్వు పెద్దన్నవి నువ్వు చెప్పాలి, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి. దాని వదిలేసి నువ్వే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకోటి, అతను ఏం చెప్తున్నానంటే, నా దగ్గర ఫోన్లు, నేను పాత ఫోన్లు నేను డ్రాయర్లో పెట్టేసిన కొన్ని ఓల్డ్ ఫోన్స్ అవన్నీ కూడా బ్యాటరీస్ ఫిల్ అయిపోయింది, ఇప్పుడు నేను బ్రాండ్ని తప్పబడతాను అంటున్నాడు అనమాట. నాకు అర్థం కాలేదు. కొత్త ఫోన్స్ వితిన్ కొన్న 6 months 1 yearలోనే నీకు కొన్న తర్వాత అప్డేట్స్లో బ్లోటర్ ఇన్స్టాల్ చేయడం కావచ్చు, ఆర్ఎల్స్ మదర్ బోర్డ్ డెడ్ అయిపోవడం. మోటో H50 సిరీస్లో మదర్ బోర్డ్ కొన్ని డెడ్ అయిపోయింది అనమాట అప్డేట్ తర్వాత. నువ్వే నీ టెక్నిక్స్లో చెప్పిండవు మోటో H50 ఫ్యూచనో సంథింగ్ H50 అనుకుంటా, మీరు కనుక యూజ్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేయకుండా హోల్డ్ చేసుకోండి, మదర్ బోర్డ్ డెడ్ అయిపోతుందని చెప్పేసి నువ్వు ఎందుకు చెప్పినావు? సో కొత్త ఫోన్లే ఫెయిల్యూర్ అయిపోతా ఉంటే దాన్ని ఓల్డ్ ఫోన్స్ ఎలా కంపేర్ చేస్తావు? ఓల్డ్ ఫోన్స్ ఎలా కంపేర్ చేసి చెప్తావు నువ్వు దాన్ని? అంటే వియర్ అండ్ టియర్కిను కొత్త ఫోన్స్కిను ఒకటే చెప్తావా? ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మోటో ఫోన్స్ ఒకటే పేలిపోయిందా, మోటో ఫోన్స్ ఒకటే మదర్ బోర్డ్ డెడ్ అయిపోయిందా, వేరే ఏమి కూడా జరగలేదా అని చెప్తున్నాడు. ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్కి సిస్టమేటిక్ ప్యాటర్న్కి ఎంత డిఫరెన్స్ ఉందో తెలిసిన? ఇప్పుడు ఎప్పుడో లక్షల్లో ఒక ఫోన్ పేలిపోవడము, ఒక బ్యాటరీస్ ఫిల్ అయిపోవడం వేరు. ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక సిరీస్లో, ఒక బ్రాండ్లో ఒక సిరీస్లో ఫోన్స్ పేలిపోవడం కావచ్చు, మదర్ బోర్డ్ డెడ్ అయిపోవడం కావచ్చు, బ్యాటరీస్ ఫిల్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. దాన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత క్రియేటర్స్ మాత్రమే ఉంది, పిఆర్ టీం కాదు. మనం పిఆర్ టీం కాదు, క్రియేటర్, కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు, ఒక కంటెంట్ క్రియేటర్. గుర్తుపెట్టుకో, మాట ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నావు.
మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ కంటెంట్ క్రియేటర్స్, నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకేనా? సో ఏదైనా బ్రాండ్ దగ్గర ఏదైనా సిస్టమాటిక్ ప్యాటర్న్ ఉన్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి మన బాధ్యత, అది మనం క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఇంకోటి డౌన్ గ్రేడింగ్ జస్టిఫై చేస్తున్నాను, నాకు అర్థం కాలేదు. దీన్ని ఎలా నార్మలైజ్ చేయాలని ట్రై చేస్తున్నావు నాకు అర్థం కాలే. నీకేం బా ఏజెన్సీల దగ్గర నుంచి లక్షలు వస్తే నువ్వు మాట్లాడతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లియర్ చెప్తున్నాను చూడండి. మోటో 860 Pro లాంచ్ అయింది విత్ టెలిఫోటో లెన్స్తో. మోటో 870 Pro లాంచ్ అయింది వితౌట్ టెలిఫోటో లెన్స్లో. వివో T4 Pro లాంచ్ అయింది 25,000 విత్ టెలిఫోటో లెన్స్లో. వివో T5 Pro లాంచ్ అయింది వితౌట్ టెలిఫోటో లెన్స్లో. దీన్ని క్రియేటర్ క్లియర్ చెప్తున్నాడు, ఫోన్ అవసరం లేదు, క్లియర్గా చెప్తాము ప్రీవియస్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ చాలా బెటర్ అని చెప్పేసి. ఎందుకు డౌన్ గ్రేడ్ ఉంది? 9,000 రూపాయలు 7,000 రూపాయల ప్రైస్ పెంచేశారు మోటో 860 Proకి 870 Proకి. దాన్ని నేను నోరుతో చెప్తున్నా ఇది ఓవర్ ప్రైజ్డ్, డౌన్ గ్రేడ్ ఉందని చెప్పేసి. దాన్ని చెప్పకూడదంట. డౌన్ గ్రేడ్ ఉందని నేను చెప్పకూడదంట, ఓవర్ ప్రైజ్ నేను చెప్పకూడదంట. దాన్ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు నువ్వు. నేను ఒప్పుకుంటా ఏ ప్రైస్ పెరుగుతుందని చెప్పేసి. మినిమం కామన్ సెన్స్ కదా. ఏ కామన్ మ్యాన్ అయినా కూడా ఓల్డర్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే న్యూయర్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్స్తో ఉండాలని థింక్ చేస్తారు. డౌన్ గ్రేడ్ చేయకుండా 10,000 రూపాయలు ప్రైస్ పెంచేస్తే దాన్ని నేను ఓవర్ ప్రైజ్ అని అనకూడదు, దాన్ని నేను డౌన్ గ్రేడ్ అని అనకూడదు. అదే కదా నీకు కావాల్సింది. కార్పొరేట్ స్ట్రగుల్స్ వర్సెస్ కన్స్యూమర్ స్ట్రగుల్స్. ఇతరు పెద్ద ఏం చెప్తున్నాడంటే మన కార్పొరేట్ ఎంత స్ట్రగుల్ అయిపోతుంది, చిప్పులు దొరకకుండా చాలా అవస్థ పడుతున్నారు వాళ్ళ స్ట్రగుల్ అర్థం చేసుకోవాలి కదా అంటున్నారు. సరే, వాళ్ళ స్ట్రగుల్ని అర్థం చేసుకుంటా నా ఈఎంఐస్ ఏమైనా తగ్గిపోతుందా వాళ్ళ స్ట్రగుల్ని అర్థం చేసుకోవడం వల్ల? సరే, వాళ్ళని అర్థం చేసుకునే 30,000 రూపాయల స్మార్ట్ ఫోన్ నేను 50,000 రూపాయలు పెట్టి కొంటాను. కొనిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది మొర్రో అని కొట్టుకుంటా ఉంటే ఏ ఒక్క క్రియేటర్ కూడా స్పందించడే, ఏ ఒక్క క్రియేటర్ కూడా మాట్లాడే. బ్రాండ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రము ఇలా ప్రాబ్లం ఉంది, ఏ చిప్ ద్వారా ప్రైస్ పెరిగిపోతుంది, ఇలా బ్రాండ్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుందని వేసి నోరు తెరిచి మాట్లాడతారే. ఒక క్రియేటర్, ఒక కన్జ్యూమర్ ప్రాబ్లం వస్తే ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఏ క్రియేటర్ అయినా మాట్లాడుతున్నాడా? వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలుచుకోవాల్సింది మన సబ్స్క్రైబర్ సైడ్, కంపెనీ సైడ్ కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఇంక ఫైనల్ నేను చెప్తా అండి, ఇది మార్కెట్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఏ చిప్ ప్రైస్ పెరిగిపోతుంది. దానివల్ల నేను 20,000 రూపాయల స్మార్ట్ ఫోన్ 40,000లో కొనుక్కోవాలి అనుకుంటా ఉంటే మాత్రం అసలు నేను ఎక్స్క్యూజ్ చేయను. దాన్ని నేను ఎక్స్క్యూజ్ చేయను. నేను మీకు చెప్పలేను. నాకేం ఏజెన్సీ దగ్గర నుంచి లక్షల డబ్బులు రావడం లేదు. ప్రతి ఒక్కటి కూడా నా కష్టార్జితమే. నేను ఫోన్లు పెట్టి కొంటున్నాను. లాస్ట్లో ఒక ఫోన్ పైన 5,000 రూపాయలు 10,000 రూపాయలు నేను భరిస్తాను. దాని కష్టం ఏమి, దాని పెయిన్ ఏమో నాకు తెలుసు. అటని చెప్పేసి నేను మీ పైన రుద్దలేను కదా ఈ ఫోన్ కొనుక్కో అని చెప్పేసి. మొన్న కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, పలానా ఫోన్ బాగుందని చెప్పు, పలానా ఫోన్ బాగాలేదని చెప్పు, కంపారిజన్ చేయని చెప్పేసి. నేను యాక్సెప్ట్ చేయలేదు ఆ ప్రమోషన్ని. 25,000 30,000 రూపాయలు ఇస్తామంటారు అర్థం ఒక ప్రమోషన్కి, ఒక లాంగ్ వీడియోకి. నేను యాక్సెప్ట్ చేయడం లేదు. మన ఛానల్లో ఎన్ని ప్రమోషన్స్ చూసినా చెప్పండి మీరు. అట్లా నాకు ప్రమోషన్స్ రాదని మీరు అనుకుంటున్నారా? జెన్యున్గా ఉన్న ప్రమోషన్స్ మాత్రం నేను చేస్తున్నాను ఈ రోజు నాటికి కూడా. ఈ 1 yearలో చూడండి ఎన్ని ప్రమోషన్స్ మనం చేసిందామని మీకు అర్థమవుతుంది. మీకు యూజ్ అయ్యే ప్రమోషన్ మాత్రం చేస్తున్నా, మిమ్మల్ని మొబ్బు పెట్టేది, మీకు ఏదైనా లాస్ అవుతుందంటే నేను ఆ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది నా ఎథిక్స్, ధర్మం, అది నేను చేస్తున్న ప్రొఫెషన్కి ధర్మం అది. ఓకేనా? సో నాకు తెలిసినంత వరకు ప్రైస్ పెరుగుతుందంటే పెరుగుతుందని చెప్తాను, ఫోన్ బాగాదంటే బాగాలేదని చెప్తా, బాగుందంటే బాగుందని చెప్తా. ఇది నా ఎథిక్స్. దీనిపైన ఎవడు ఏం మాట్లాడినా కూడా నేను ఏం పట్టించుకోను. ఆ పైన మీ ఇష్టం. ఒకటి పెద్దన్న, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ కూడా కరెక్టేనా అంటే నీ మనస్సాక్షి నువ్వు అడుగు. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల సబ్స్క్రైబర్స్ నీ కింద ఉన్నారంటే మాత్రం నువ్వు కరెక్ట్గా మాట్లాడినావా లేదా అని నీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకో. ఆ పైన నీ ఇష్టం. నువ్వు ఒక క్రియేటర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నిలుచుకోకపోయినా పర్లేదు, బట్ వాళ్ళని తప్పు చేసి మాత్రం మాట్లాడద్దు. వాళ్ళు జనరలైజ్ చేసి వాళ్ళు తప్పు చేశారని మాత్రం చెప్పద్దు. నేను ఏ రోజు కూడా మా సైడ్ వచ్చి నిలుచుకో, మాకు సపోర్ట్ చేయని ఎప్పుడు అడగలేదు. కానీ ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి బ్రాండ్ని డిఫెండ్ చేస్తున్నావు నువ్వు. రేపు నీకు ఏదైనా జరిగినప్పుడు ఎవడు నిలుచుకోవడానికి ఎవడు నీతో కూడా ఉండడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. డబ్బులు ఉంది నీ దగ్గర, నేను ఒప్పుకుంటా, బట్ ప్రతి ఒక్కదానికి డబ్బులు మాత్రం సొల్యూషన్ కాదు. ఇది నీకు అర్థమవుతుంది. ఫ్యూచర్లో చాలామంది కడుపుకోతుంది, అది నీకు అర్థమవుతుంది. నేను శాపాలు పెట్టి తెలుసుకోలేదు, నీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. సో ఇదిగా లాస్ట్ వీడియో ఈ ఇష్యూ గురించి. ఇంకా నేను నెక్స్ట్ వీడియో రికార్డ్ చేయదలుచుకోలేదు. ఈ స్మార్ట్ ఫోన్స్ పైన కానీ, ఈ ఇష్యూ గురించి కానీ, నీ రిప్లైస్ కానీ ఇలాంటివి ఏది నేను రికార్డ్ చేయదలుచుకోలేదు. దిస్ ఇస్ లాస్ట్ వీడియో. ఎవరు ఏం చెప్పుకున్నా, ఎవరు ఏమనుకున్నా నాదే తప్పు అనుకుంటే కూడా మీరు అనుకోండి. నాకు ఏ ఇష్యూ లేదు, మీరు ఏమనుకున్నా పర్లేదు, ఆ పైన మీ ఇష్టం. కానీ ఒకే ఒక మాట, నాలాంటి జెన్యూన్ రివ్యూవర్సు, ఫోన్లు కొని చేసేవాళ్ళు వీళ్ళు కానీ పోతే మార్కెట్లో నుంచి మీ సిచ్యువేషన్ మాత్రం
ఒక ఫోన్ కొనుక్కోవాలంటే చాట్ జీపీటీనో జెమినీని అడుక్కొని స్పెక్స్ చూసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది, లేదా ఆ పేరు చూసి మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది, లేదా అన్బాక్సింగ్ చూసి మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఆ పని మీ ఇష్టం.